గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు 57% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు 57% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఖమ్మంలో పోలింగ్ పై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ఎలా జరిగింది? జ్యోతి, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు సర్దార్ పటేల్ స్టేడియంకి సంబంధించి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఈ కాలేజ్ గ్రౌండ్లో చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఆ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి వాటిని అన్నింటినీ కూడా భద్రంగా భద్రపరిచిన తర్వాత వాటన్నింటిని కూడా ఇక్కడ తరలిస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా ఇప్పుడు అన్ని బస్సులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వివిధ పోలింగ్ స్టేషన్ల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్సులన్నీ ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నారు. బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ సామాగ్రి ఎక్కడైతే పంపిణీ చేశారో ఇక్కడ ఆర్ఓ ఏఆర్ఓ వీళ్ళ సమక్షంలో వీటన్నిటిని కూడా చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండకు తరలించడం కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం పోలింగ్ పర్సంటేజ్ని గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 68.8% అనేది పోలింగ్ నమోదైంది. మొత్తం అక్కడ 27,294 మందిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 11,641 మంది మహిళలు, అదేవిధంగా 15,653 పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అనేది 68.05%గా ఉన్నది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 65.54% పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 83,879 ఓట్లకు గాను 54,973 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి అనేక చోట్ల బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కొన్ని చోట్ల క్యూలో కూడా ఉండి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే 4 లోపు ఎవరైతే లోపలికి వచ్చి ఉన్నారో గేట్ లోపలికి వాళ్ళని కొనసాగిస్తూ పోలింగ్ అనేది కొనసాగింది. అయితే 4 గంటల తర్వాత పూర్తయిన పోలింగ్ శాతం అనేది ఇంకా ఎంత అనేది స్పష్టత రాలేదు. అయితే 7 గంటలకు ఆ విషయం మొత్తంగా స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా నలుగురు గుమికూడకుండా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి నల్గొండలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి నల్గొండకు ఇక్కడున్న బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం పటేల్ స్టేడియంలో ఉన్న గ్రౌండ్లో చూడవచ్చు. ఇప్పుడు సెక్టార్ల వైజ్గా ఏ విధంగానైతే బ్యాలెట్ బాక్సులను డిస్ట్రిబ్యూట్ చేశారో అదేవిధంగా మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఆ బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాటి బ్యాగ్లో ఇక్కడ భద్రపరిచిన తర్వాత వాటిని సీల్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండకు తరలించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 52 మంది ఈరోజు బరిలో ఉన్నారు. బరిలో ఉన్నా కానీ 3 అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తిన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. అయితే 3 పార్టీల మధ్యన ప్రధానంగా పోటీ ఉంది. అయితే ఖమ్మం జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే పోటీ అనేది నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి తిన్మార్ మల్లన్న ఖమ్మం వచ్చి తమ ఓటు హక్కును నల్గొండలో వినియోగించుకున్న తర్వాత ఖమ్మం వచ్చి కొంతమంది కార్యకర్తల్ని అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ని కూడా కలవడం జరిగింది. అయితే అభ్యర్థి తప్ప ఎవరు లోనికి రావడానికి అనుమతి లేని కారణంగా కొన్ని చోట్ల వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు బయట ఉండే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వెబ్కాస్టింగ్ ద్వారా కూడా లైవ్లో ఎక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది దాని గురించి పరిశీలించడం జరిగింది. అనేక మంది అధికారులతో పాటు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును
వినియోగించుకున్నారు. ఏదేమైనా కానీ గతంలో చూసుకున్నట్లయితే 2021లో పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న క్రమంలో దాదాపుగా 3 లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ భారీగా ఈసారి ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ క్రమంలో పోలింగ్ పర్సంటేజ్ అనేది కేవలం ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే 70% దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అధికారులు అనేక చోట్ల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులతో పాటుగా అనేక మంది రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా యువత ఈసారి ఎక్కువగా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ గా ఇంటికి వెళ్ళి స్లిప్పులు ఇచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళకు సూచన చేయడం జరిగింది. వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్స్ వద్ద కూడా అనేక చోట్ల కొన్ని పార్టీలు మద్యాన్ని అదేవిధంగా డబ్బు పంపిణీ కూడా చేసింది. ఖచ్చితంగా కొన్ని చోట్ల వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. వాటిపైన కూడా కొన్ని చోట్ల ఈసీకి ఫిర్యాదులు అందడం జరిగింది. ఇల్లందులో చూసుకున్నట్లయితే ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమందిని ఇంట్లో కూర్చోబెట్టి విందు ఇవ్వటం, అదేవిధంగా విందుతో పాటుగా వాళ్ళని లోబర్చుకోవడం కోసం కొన్ని రకాల లోబర్చుకున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు అందింది. వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు సిపి సునీల్ దత్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అక్కడున్న కలెక్టర్ ప్రియాంక, అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న ఎన్నికల అధికారి విపి గౌతమ్, వీళ్ళు నలుగురు కూడా సమన్వయపరుచుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఇక్కడ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కూడా లేకుండా, కనీసం కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఇక్కడ. ఎందుకంటే బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి ఈవీఎంలు ఉండవు, ఇక్కడ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి కేవలం ఓటు హక్కుని ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే ఈసారి మొదటి దఫాలో వినియోగించుకునే వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిపైన టిక్ చేయాలన్నా లేకపోతే సంఖ్యను వేయాలన్నా అనే దాని గురించి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఫ్లెక్సీలు, అదేవిధంగా బయట అవగాహన కల్పించడం కోసం కొంతమంది సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ కూడా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది జరగలేదు. ప్రస్తుతం అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి లిమిటెడ్ ఓటర్స్లు ఉంటారు కాబట్టి అనేక బూత్లలో చాలా మందకొడిగా కొంత సాగిందని చెప్పాలి. అయితే కొన్ని చోట్ల మాత్రం భారీగా